ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాయనా, అల్లుని తీసుకొచ్చా అని చెప్పి ఈ దారిని పోయే దానయ్యని తీసుకొచ్చుండావేంది? ఈడు దారిని పోయే దానయ్య కాదమ్మే. పోయిన జన్మ నుంచి ఆదిశంకర్ రెడ్డికి గుండెకాయలా ఉంటాడో. ఇదిగో వీడి కోసం రేపు అల్లుడు మన ఇంటి గుమ్మం తొక్కి తీరతాడో. ఓహో, ఇంతకీ ఆదిశంకర్ రెడ్డితో తాళి కట్టించుకున్నది అదేడా? ఆ సేకర్ గదిలో పడేయమని చెప్పినా పోయి చూడిపో. అన్నా ఏం ఏడబడేయమంటావు? అన్నా, ఏంది చెల్లే, ఈ పాటికి 3 కంచాల అన్నం తినే 2 చెంబులు పాలు తాగి మంచానికి అడ్డంగా పడుకుని ఉండేదానివే, ఇంకా మేలుకుని ఉండవేందే? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి తీసుకురావడానికి పోయినావని తెలిసి ఆనందంతో నిద్ర పట్టలేదన్నా. కూతురు పెళ్ళైతే చేయగలుగుతా ఉండగానే ఇంత వయసు వచ్చినా నా చెల్లెలైన నీ పెళ్లి చేయలేకపోతున్నానమ్మే. నా పెండ్లికి అప్పుడే తొందరే వచ్చిందన్నా. అప్పుడేనా? ఏమిటో 25 ఏళ్ళ నుంచి చూస్తాండా. నీ మనసుకి నచ్చినోడు గానే, తన సూపులతో నీ గుండెల్ని గుచ్చినోడు గానే ఈ సీమలో కనపడలేదా తల్లే? రేయ్, మీరేంద్ర అట్టా చూస్తా ఉండారా? అని తీసుకెళ్ళి లోపల పడేయండి. ఆగండ్రా. ఈయన సొత్తా అంటే లంకం తగిలేసిన హనుమంతులా కనిపిస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా కాపలా కాయండి. తీసుకెళ్ళండి. ఏమైందమ్మే అట్ట చూస్తాండవో? ఈయన మోగినట్టుండదన్నా. ఏమన్నావా? ఏం లేదన్నా. ఇంతకీ అతనెవరు? అతనా ఆదిశంకర్ రెడ్డికి ఫ్రెండు. ఆడిని తీసుకురావడానికి ఈయన్ని లాక్కొచ్చుండా. బీడువారిన నేల మీద వాన చినుకు పడినట్టు ఒక్కసారిగా ఆకాశం మొత్తం వెలుగొచ్చినట్టు ఆ మెరుపేంటి? నాలో ఈ అలజడేంటి? ఓహో, నువ్వేనా నా ఆదిశంకర్ రెడ్డితో తాళి కట్టించుకున్నది? పర్లేదు, బానే ఉండవు. మరి నా అంత అందంగా అయితే లేవులే గాని. నేనెవరినో తెలిసిన శివారెడ్డి కూతుర్ని. ఆదిశంకర్ రెడ్డికి పెండ్లం అవుదాం అనుకునేదాన్ని. నేను ఆల్రెడీ ఆయన పెళ్ళాన్ని. డ్యామ్ పూర్తయిన తర్వాత సీమకొచ్చి
నా మెళ్ళో తాళి కడతానని చెప్పి పులివేర దాటినాడు. నీ మెళ్ళో తాళి కట్టి మాట తప్పినాడు. అందుకే మా నాయన నిన్ను ఈడకి తీసుకొచ్చి కుర్చీలో కట్టినాడు. అదే డైలాగ్ బాలే చెప్పుండా కదా. మీరు నన్ను బంధించిన నన్ను తీసుకెళ్ళడానికి మా సార్ వస్తారు. రావాలనే కదా నేను ఈడికి లాక్కొచ్చుండది. అన్నట్టు పోయిన జన్మలో కూడా తన్ని పెరుగుడే కదా సరిపోలే. ఈ పాలు కొదలేరాదు. మాది జన్మ జన్మల బంధం. ఆహా, రాగి సంకట్లో తలకాయ కూరేం కాదు. ఇదో నా శంకరుణ్ణి గాని నాకు ఇచ్చేస్తే నీకు లెక్కలేనన్ని లెక్కెచ్చా, బంగారం వచ్చా, కొత్తానంటే కొత్తులుచ్చా, వేస్తానంటే బాంబులుచ్చా. యా ఉంటావు మరి. సీమలో పౌరుషాలుంటాయి, పగలు ప్రతీకారాలు ఉంటాయి అనుకున్నాను. నువ్వేంటి బ్రతిమలాడుతున్నావు? ప్రేమించినాను మే, లవ్ చేసిన. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అందుకే ఆఫర్ ఇచ్చా ఉండ. నేను తిరస్కరిస్తున్నాను. ప్రాణాలు పోతాయమ్మే. నా భర్త ప్రాణాల కంటే నా ప్రాణాలు ఎక్కువేం కాదు. శభాష్! నువ్వు నా మాదిరే మొండిదానివే. ఆఫర్ ఇస్తే కామెడీ పీస్ అనుకున్నావులే. సీమ బిడ్డ మాట చెల్లించుకోవడం ఎట్టా ఉంటుందో నీకు చూపించా. నా శంకరునితో నా మెళ్ళలో ఎల్లో థ్రెడ్ కట్టించుకుంటా, నీ మెళ్ళలో కట్టిన తాళిని తెంపి నేను నుంచి సాగనంపుతా. పోయేస్తామే. ఏంటా రాయలసీమ వచ్చేసామని సింబాలిక్ గా నాకు విపరీతంగా దాహం వేస్తుంది. రాకేష్, వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ లేదు ఇక్కడ. చిన్నడా, వాటర్ బాటిల్ ఉందా చూడు. లేదు. కారులో వాటర్ బాటిల్ లేకుండా ఏం చేస్తున్నారా మీరు? ఇక్కడ దరిదాపుల్లో షాపులు కూడా ఏం కనపడటం లేదు. ఖరాబు ఖరాబు, ఆ శంకర్ దగ్గర ఏమైనా ఉందామో అడుగుతా. నాకు ఆపు. ఖరాబు ఖరాబు, ఆపు ఆపు ఆపోయా. శంకర్ శంకర్ శంకర్, దాహం వేస్తుందయ్యా. దాహం వేస్తే వాటర్ తాగండి. ఆ మాత్రం తెలియదు మరి, మా కారులో వాటర్ లేకే. ఓ వాటర్ బాటిల్ ఉండి ఇప్పించాయా? రేయ్, వాటర్ బాటిల్ ఉంటే ఇవ్వరా. లేదు ట్యాంకరు. అదిగో వాళ్ళెవరో నీళ్ల బిందెలతో వస్తున్నారు. అమ్మా అమ్మా అమ్మమ్మమ్మమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మమ్మమ్మ అమ్మా అమ్మా అమ్మా. ఎవరయ్యా నువ్వు? దోపిడీకొచ్చావా? వీళ్ళ వాళ్ళకం చూస్తే అర్థం కావట్లేదా? అడుక్కోవడానికి వచ్చారు. ఒక రకంగా అలాంటిదేనమ్మా. బాగా దాహం వేస్తుంది. కాస్త నీళ్లు పోయిండమ్మా, పోయిండమ్మా, కాస్త నీళ్లు పోయిండమ్మా.